రామవరం అనే పల్లెటూర్లో పుల్లయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఆ ఊరి కూడల్లో అతనికి పుల్లయ్య హోటల్ అనే చిన్న హోటల్ ఉంది. పుల్లయ్య పిసినారి. అతని భోజనశాలలో సాంబయ్య అనే పనివాడు ఉండేవాడు. సాంబయ్య చాలా మంచివాడు. కాని పుల్లయ్య పెట్టే ఆంక్షల వల్ల కస్టమర్లకు మంచి భోజనం పెట్టలేక నలిగిపోయేవాడు. ఒకరోజు ఉదయం పుల్లయ్య సాంబయ్యతో ఇలా అన్నాడు. "ఏం సాంబయ్య, ఆ బెండకాయ ముక్కలు అంత పెద్దగా కోస్తున్నావేంటి?" సాంబయ్య విసుగ్గా, అయ్యగారు, ఇప్పటికే ముక్కలు కనపడకుండా కోస్తున్నాను. తినేవాళ్ళు ఇది బెండకాయ కూర లేక బెండకాయ నీళ్ళా అని అడుగుతున్నారు. కనీసం ఈరోజైనా కాస్త మంచిగా వండుదామండి. నోర్మయ్, వాళ్ళడుగుతారు. అడిగిందల్లా పెట్టుకుంటూ పోతే రేపు మనం చిప్ప పట్టుకోవాలి. రుచి ముఖ్యం కాదు, కడుపు నిండటం ముఖ్యం. ఆ సాంబార్లో ఇంకో 2 చెంబులు నీళ్లు పోయి. అయ్యా, ఇప్పటికే అది రసంలా ఉందండి. ఇంకా నీళ్లు పోస్తే అది మంచినీళ్లలా మారిపోతుంది. అసలే చింతపండు కూడా తక్కువైంది. చింతపండు లేకపోతే ఏ? కాస్త ఉప్పు వేయి, పులుపొస్తుంది కదా. ప్రతి దానికి కొనుక్కుంటూ పోతే ఎలా? ఉన్నదాంతో సర్దుకుపోవాలి గాని పొదుపు లేందే వ్యాపారం లేదు సాంబయ్యా. సాంబయ్య అయిష్టంగానే పుల్లయ్య చెప్పినట్టు చేశాడు. ఆ సమయంలో ఒక వ్యక్తొచ్చాడు. అతను పుల్లయ్య చిన్ననాటి స్నేహితుడు. అతని పేరు రామారావు. రామారావు పక్కూర్లో ఉంటాడు. మంచి పేరున్న రైతు. చాలా కాలం తర్వాత పుల్లయ్యను చూడ్డానికొచ్చాడు. రామారావును చూడగానే పుల్లయ్య ముఖంలో సంతోషం కంటే కూడా వీడికిప్పుడు ఉచితంగా భోజనం పెట్టాల్సి వస్తుందేమో అన్న బెంగే ఎక్కువగా కనిపించింది. రామారావు నవ్వుతూ, ఏరా పుల్లయ్య, గుర్తుపట్టావా? ఎంత కాలమైందిరా నిన్ను చూసి. ఓ రామారావా, రారా. గుర్తుపట్టకే. బాగున్నావా? ఏంటిలా వచ్చావు? పనిమీదొచ్చావా లేక నన్ను చూడ్డానికే వచ్చావా? పనిమీదే వచ్చానులేరా. అలా వెళ్తూ నిన్ను చూసి ఆగాను. ఆకలిగా ఉంది. నీ చేతి భోజనం తిని వెళ్దామని వచ్చాను. పుల్లయ్య సాంబయ్యను పిలిచి రామారావుకి భోజనం వడ్డించమన్నాడు. సాంబయ్య అన్నం, సాంబార్, కాస్త కూర వడ్డించాడు. రామారావు సాంబార్ అన్నంలో కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే అతని ముఖం మారిపోయింది. పుల్లయ్యా, ఏంట్రా ఇది? సాంబార్లో పప్పు లేదు, కేవలం వేడి నీళ్లల్లో కారం పోసినట్టుంది. నువ్వు తినేది కూడా ఇదేనా? అదేం లేదురా. ఈ మధ్య జనం ఆరోగ్యం గురించి బాగా పట్టించుకుంటున్నారు కదా, అందుకే ఉప్పు మసాలాలు తగ్గించాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యం మాట దేవుడెరుగు. ఇది తింటే ఉన్న ఆరోగ్యం పోయేలా ఉంది. కూర చూడు, బెండకాయ ముక్కలు ముదిరిపోయినట్టున్నాయి. వ్యాపారమంటే 4 రాళ్లు వెనకేసుకోవడం మాత్రమే కాదురా, నలుగురి ఆకలి తీర్చడం కూడా. ఇలాంటి భోజనం పెట్టి డబ్బులు తీసుకుంటున్నావా? రే, వ్యాపారం అన్నాక లాభం చూసుకోవాలి కదా. ఇప్పుడున్న ధరలకు నాణ్యమైన సరుకు వాడితే నేను రోడ్డున పడతాను. నువ్వు పొరపడుతున్నావు పుల్లయ్యా. నువ్వు నాణ్యత తగ్గిస్తే లాభం పెరుగుతుందని అనుకుంటున్నావు. కాని నీ మీద నమ్మకం తగ్గుతుంది. పుల్లయ్య విసుగ్గా, నీతులు చెప్పడం అందరికీ వచ్చురా, ఆచరణలో పెట్టడమే కష్టం. వచ్చిన వాళ్ళు తింటున్నారు కదా, నువ్వు తిను. తినకపోతే వదిలేయ్. సాంబయ్య, ఈయనకి మజ్జిగ అన్నం తీసుకురా. అదైతే చప్పగా ఉన్నా పర్లేదు. రామారావు మౌనంగా మజ్జిగన్నం తిని లేచాడు. డబ్బులివ్వబోతే పుల్లయ్య వద్దన్నాడు. నీ స్నేహితుడిగా కాదు, ఒక వినియోగదారుడిగా ఇస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. పుల్లయ్య పిసినార్తనం ఇంకా పెరిగింది. నూనె వాడిందే మళ్లీ వాడటం, పాడైపోయిన కూరగాయలను తక్కువ ధర కొనడం, వండడం మొదలుపెట్టాడు. సాంబయ్య ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఒకరోజు మధ్యాహ్నం ఆ ఊర్లో పెద్ద ధనవంతుడైన భూషయ్య గారు భోజనశాలకి తినడానికి వచ్చారు. భూషయ్య గారు భోజన ప్రియులు. ఆయన పుల్లయ్యతో ఇలా అన్నారు. ఏం పుల్లయ్య, ఈ రోజు మా ఇంట్లో వంట మనిషి రాలేదు. మీ హోటల్ భోజనం రుచి చూపిద్దామని వచ్చాను. భోజనం ఏర్పాటు చెయ్యి. అయ్యా, అలాగేనండయ్యా. రండి, కూర్చోండి. భూషయ్య గారు, మీ రాకతో మా హోటల్ పావనమైందండి. సాంబయ్య, బాబుగారికి నెయ్యి వేసి వడ్డించు. సాంబయ్య పుల్లయ్య చెవిలో రహస్యంగా, అయ్యగారు, నెయ్యి నిన్ననే అయిపోయింది. తీసుకురమ్మంటే మీరు డబ్బులివ్వలేదు. ఇప్పుడు నెయ్యెక్కడిది? పుల్లయ్య రహస్యంగా పళ్ళు కొరుకుతూ, అయిపోయిందా? ఆ నూనె డబ్బాలో అడుగున కాస్త మంచి నూనె ఉంది కదా,
దాన్ని వేడి చేసి చిన్న గిన్నెలో పోసి తీసుకురా. నెయ్యని చెప్పి వడ్డించు. వాసన రాకుండా కాస్త కరివేపాకు వేయి. సాంబయ్య, అయ్యో, అది మోసం కదండి. భూషయ్య గారు కనిపెడితే మన పరువు పోతుంది. పరువు సంగతి తర్వాత, ముందు నేను చెప్పించి వాళ్ళకంత రుచి తెలియదులే. సాంబయ్య భయపడుతూ భయపడుతూ పుల్లయ్య చెప్పినట్టే నూనెని వేడి చేసి నెయ్యని చెప్పి భూషయ్య గారికి వడ్డించాడు. భూషయ్య గారు ఆకలి మీద ఉండటంతో గమనించకుండా తినటం మొదలుపెట్టారు. కొంచెం తిన్నాక ఆయనకి తేడా తెలిసింది. గొంతులో మంట మొదలైంది. భూషయ్య గారు కోపంతో, ఏంటయ్యా ఇది? నెయ్యని చెప్పి కల్తీ నూనె పోస్తావా? చిచి! పుల్లయ్య వణికిపోతూ, అయ్యయ్యో, లేదండి, లేదు, అది నెయ్యేనండి. బహుశా వేడెక్కువైందేమో. భూషయ్య, నాతో అబద్ధం చెప్తావా? నేను రోజు నెయ్యి తినేవాణ్ణి. నెయ్యికి నూనెకి తేడా తెలీదనుకుంటున్నావా? ఎరా, ఇంత అన్యాయంగా వ్యాపారం చేస్తున్నావా? ఇక్కడికి రావడమే నా బుద్ధి తక్కువ. భూషయ్య గారు కోపంగా వెళ్ళిపోయారు. ఆయన వెళ్లిన కొంతసేపటికి ఊరందరికీ ఈ విషయం తెలిసిపోయింది. పుల్లయ్య హోటల్లో నెయ్యని చెప్పి నూనె పోస్తారట, కల్తీ భోజనం పెడతారు అని పుకార్లు షికార్లు చేశాయి. ఆ రోజు సాయంత్రం హోటల్కి ఎవ్వరూ రాలేదు. ఈగలు తోలుకుంటూ పుల్లయ్య, సాంబయ్య కూర్చున్నారు. చూసారా అయ్యగారు, నేను ముందే చెప్పానయ్యా, పెద్దవాళ్లతో ఆటలు వద్దు అని. ఇప్పుడు చూడండి, బోణీ కూడా కాలేదు. ఆ మిగిలిన అన్నం కూరలు ఏం చేయమంటారు? ఆ అన్నం ఎండపెట్టి వడియాలు పెట్టు. కూరలు రేపటికి వేడి చేసి అమ్మచ్చు. ఇంకా బుద్ధి రాలేదా అయ్యా మీకు? ఈ రోజు జరిగిన అవమానం చాలదా? ఆ పాడైపోయిన కూర పెడితే ఉన్న పరువు కాస్త పోతుంది. మరేం చేయమంటావురా? నష్టపోమ్మంటావా? అది కాదయ్యగారు, లాభం గురించి ఆలోచించే ముందు అసలు హోటల్ నడుస్తుందా లేదా అని ఆలోచించండి. ఈ రోజు జరిగిన సంఘటనతో రేపెవ్వరూ రారు. సాంబయ్య చెప్పింది నిజమని పుల్లయ్యకు అర్థమైంది. మరుసటి రోజు, ఆ మరుసటి రోజు హోటల్ ఖాళీగానే ఉంది. వారం రోజుల్లో పుల్లయ్య హోటల్ పిసినారి హోటల్గా పేరుపడిపోయి ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఇలా ఉండగా ఒక రోజున సాంబయ్య పుల్లయ్య దగ్గరకొచ్చాడు. అయ్యగారు, నాకీ నెల జీతం ఇవ్వండి, నేను పని మానేస్తాను. ఏంటి, పని మానేస్తావా? ఎందుకు సాంబయ్య? ఇన్ని సంవత్సరాలుగా నా దగ్గర పనిచేస్తున్నావు కదా. అవుననుకోండి, ఇక్కడ పనిచేస్తుంటే నాకు ఆత్మసంతృప్తి లేదు. 10 మందికి అన్నం పెట్టే పనిలో ఉండి వాళ్ల కడుపు నిండా పెట్టలేక చెత్త తిండి పెడుతున్నానని, ఆ పాపం నన్ను వెంటాడుతుందని నాకు చాలా భయంగా ఉందయ్యా. పైగా జనం నన్ను కూడా తిడుతున్నారు. ఆ సాంబయ్యగాడు కూడా పుల్లయ్య లాంటివాడే అంటున్నారు. ఆ మాట నేను పడలేనయ్యా. రే, నువ్వెళ్ళిపోతే హోటల్ ఎవరు చూస్తారా? దయచేసి వెళ్లకు. క్షమించండి అయ్యగారు, మీరు మారేంతవరకు ఈ హోటల్ బాగుపడదు. నేను పక్కూర్లో వేరే పని చూసుకున్నాను అని సాంబయ్య వెళ్ళిపోయాడు. పుల్లయ్య ఒంటరివాడయ్యాడు. తనే వంట చేసుకోవాలి, తనే వడ్డించాలి. కాని పుల్లయ్యకి వంట రాదు. ఏదో గందరగోళంగా వండిపెట్టేవాడు. అది తిన్నాక జనం పూర్తిగా అతని హోటల్కి రావడం మానేశారు. ఒకప్పుడు రద్దీగా ఉండే హోటల్ ఇప్పుడు మూతపడే స్థితికొచ్చింది. గల్లా పెట్టె ఖాళీ అయింది. పుల్లయ్య దిగాలుగా హోటల్ ముందు కూర్చొనుండగా అతని స్నేహితుడు రామారావు మళ్లీ వచ్చాడు. హోటల్ పరిస్థితి చూసి, పుల్లయ్య ముఖం చూసి విషయం గ్రహించాడు. ఏం పుల్లయ్య, హోటల్ మూసేశావా? జనం ఎవ్వరూ కనిపించటం లేదు. పుల్లయ్య కన్నీళ్లతో, అయిపోయిందిరా రామా, సాంబయ్య కూడా వెళ్ళిపోయాడు. జనం రావడం లేదు. భూషయ్య గారు అందరికీ చెప్పి నా హోటల్ పరువు తీసేశారు. భూషయ్య గారు పరువు తీయలేదు పుల్లయ్య, నీ పరువు నువ్వే తీసుకున్నావు. నీ పిసినార్తనమే నిన్నీ స్థితికి తెచ్చింది. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నావా? తెలుసుకున్నాను రామా, కాని ఇప్పుడేం లాభం? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుంది పరిస్థితి. ఇప్పుడు నేను మారినా జనం నన్ను నమ్ముతారా? నమ్మకం పోగొట్టుకోవడం క్షణంలో జరుగుతుందిరా. కాని సంపాదించుకోవడానికి సమయం పడుతుంది. కాని అసాధ్యం కాదు. నీకు నిజంగా మారాలని ఉందా? ఉందిరా రామా. డబ్బు కంటే మనిషి ముఖ్యమని, లాభం కంటే నమ్మకం ముఖ్యమని నాకిప్పుడు అర్థమైంది. నేను మళ్లీ వ్యాపారం చేయాలనుకుంటున్నాను. కాని ఎలా? నేను నీకు సాయం చేస్తాను, కాని ఒక షరతు. ఈ రోజు నుంచి హోటల్లో వంట, సరుకుల బాధ్యత నాది, గల్లా పెట్టే బాధ్యత నీది. నేను చెప్పిన సరుకులే తేవాలి,
నేను చెప్పినట్టే వండాలి. ఒప్పుకుంటావా మరి? నువ్వేం చెప్తే అది వింటాను రామా. నాకీ హోటల్ మళ్ళీ కళకళ్లాడితే చాలు. రామారావు బాధ్యత తీసుకున్నాడు. ముందుగా హోటల్ బోర్డు మార్చి శుభ్రంగా సున్నం వేయించాడు. అన్నపూర్ణ మీల్స్ ఇంటి రుచులు అని కొత్తగా రాయించాడు. సాంబయ్య ఇంటికి వెళ్లి అతన్ని బ్రతిమలాడి మళ్లీ పనిలోకి తెచ్చాడు. రామారావు గారు, మీరున్నారు కాబట్టి నేనొస్తున్నానండి. కాని పుల్లయ్య గారు మళ్ళీ పాత బుద్ధి చూపిస్తే మాత్రం నేనుండను, ముందే చెప్తున్నా. ఆ భయం వద్దు సాంబయ్య. ఈసారి పుల్లయ్య మారాడు. మనం మంచి వంట చేసి పెడదాం. మరుసటి రోజు నుండి హోటల్ కొత్తగా ప్రారంభమైంది. రామారావు దగ్గరుండి నాణ్యమైన బియ్యం, తాజా కూరగాయలు, మంచి నూనె తెప్పించాడు. సాంబయ్యకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. పుల్లయ్య గల్లాపెట్టె దగ్గర కూర్చొని రామారావు ఖర్చు పెడుతున్న తీరు చూసి గుండెలు బాదుకుంటున్నాడు. కాని రామారావుకిచ్చిన మాట కోసం మౌనంగా ఉన్నాడు. మొదటి రోజు కొద్దిమందే వచ్చారు. వచ్చిన వాళ్లకు సాంబయ్య ప్రేమగా వడ్డించాడు. పుల్లయ్య పాత అలవాటు ప్రకారం సాంబయ్య, చాలు చాలు, ఎక్కువ వడ్డించకు అని అనబోయి రామారావు వైపు చూసి ఆగిపోయాడు. బాబుగారు, ఇంకొంచెం కూర వేసుకోండి. ఈరోజు వంకాయలు లేతగా ఉన్నాయి. సాంబయ్య, చాలా రోజుల తర్వాత మంచి భోజనం తిన్నాను. రుచి అద్భుతంగా ఉంది. సాంబయ్య నవ్వుతూ, మా అయ్యగారు మారారండి. ఇక నుంచి రోజూ ఇలాగే ఉంటుంది. ఆ వ్యక్తి తృప్తిగా భోజనం తిని పుల్లయ్యతో, ఏవండి పుల్లయ్య గారు, భోజనం చాలా బావుంది. ఇలాగే కొనసాగించండి. ఆ మాట వినగానే పుల్లయ్య మనసులో ఏదో తెలియని ఆనందం కలిగి, డబ్బులు తీసుకున్నప్పుడు కలిగే ఆనందం కంటే ఆ ప్రశంస విన్నప్పుడు కలిగే ఆనందం గొప్పదని అతనికనిపించింది. రోజులు గడిచే కొద్దీ హోటల్కొచ్చే జనం పెరగడం మొదలుపెట్టారు. పుల్లయ్య ఇప్పుడు సాంబయ్యని అడ్డుకోవడం లేదు. పైగా సాంబయ్య, ఆ పెరుగులో కాస్త నీళ్లు తక్కువ పోయి గట్టిపణ్ణి అని తనే చెప్పడం మొదలుపెట్టాడు. ఒక నెల తర్వాత భూషయ్య గారు మళ్లీ హోటల్ వైపొచ్చారు. ఆయన రావడం చూసి పుల్లయ్యకు చెమటలు పట్టాయి. పుల్లయ్య వణుకుతూ, రామారావు, భూషయ్య గారు వస్తున్నారు. మళ్ళీ తిట్టడానికేనేమో. భయపడకు. నువ్వేం తప్పు చేయనప్పుడు నీకు భయం ఎందుకు? ధైర్యంగా ఆహ్వానించు. ఏం పుల్లయ్య, ఈ మధ్య ఊళ్ళో నీ హోటల్ గురించే మాట్లాడుకుంటున్నారు. మంచి ఇంటి వంటలా దొరుకుతోందట కదా, నిజమేనా? లేక మళ్ళీ ఏవైనా మాయ చేస్తున్నావా? లేదు బాబుగారు, ఆ రోజు చేసిన తప్పుకి చాలా పశ్చాత్తాపడ్డాను. మీలాంటి వాళ్ళు అన్నం తినకుండా అలా వెళ్ళిపోవడం నన్ను చాలా బాధ పెట్టింది. ఈసారి మీరు మా హోటల్లో భోజనం రుచి చూడండి. మళ్ళీ వదిలిపెట్టరంటే నమ్మండి. అవునంటావా? సరే, చూద్దాం అని భూషయ్య గారు కూర్చున్నారు. సాంబయ్య వేడివేడి అన్నం, నిజమైన నెయ్యి, ఆవకాయ, పప్పు, కూర వడ్డించారు. భూషయ్య గారు తిని తృప్తిగా, శభాష్ పుల్లయ్య, ఇది అసలైన భోజనమంటే. ఆ రోజు నువ్వు చేసిన పనికి నాకు చాలా కోపం వచ్చింది. కాని మనిషి అన్నాక తప్పు చేయడం సహజం. దాన్ని సరిదిద్దుకోవడంలోనే ఆ మనిషి గొప్పతనం ఉంటుంది. మన ఊళ్ళో పెళ్లిళ్ళకి వంటలు నీ హోటల్ నుండే తీసుకోవాలి. పుల్లయ్యకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సాయంత్రం హోటల్ మూసే సమయానికి పుల్లయ్య, రామారావు, సాంబయ్య ముగ్గురూ కూర్చున్నారు. రామా, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదురా. నువ్వు లేకపోతే నేనీ పాటికి రోడ్డున పడుండేవాణ్ణి. పిసినారితనం వల్ల నేనెంత కోల్పోయాను. సాంబయ్య, నిన్ను కూడా నేనిన్నాళ్ళు చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించు. అయ్యో అయ్యగారు, అవేం మాట్లాండి. మీరు బావుంటే మేం బావుంటాం. ఈరోజు మన హోటల్కొచ్చే వాళ్ల కళ్లల్లో ఆనందం చూశారా? అది చాలండి మనకు. చూసావా పుల్లయ్య, వ్యాపారం అంటే లాభం ఒక్కటే కాదురా. లాభమనే పదం శుభంతో ముడిపడి ఉండాలి. నాణ్యతే నిజమైన పొదుపు. మన హోటల్కొచ్చే వాళ్లకి నమ్మకమే నిజమైన ఆస్తి. నిజం రామా, ఇక మీదట ఈ హోటల్ పిసినారి హోటల్ కాదు, నిజమైన అన్నపూర్ణ హోటల్. పుల్లయ్య తన పాత పద్ధతి పూర్తిగా మార్చుకున్నాడు. డబ్బును ప్రేమించడం మానేసి వృత్తిని ప్రేమించడం మొదలుపెట్టాడు. రామవరంలో ఇప్పుడు అన్నపూర్ణ హోటల్ అంటే తెలియని వాళ్లు ఎవ్వరూ లేరు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, పిసినారితనం మనిషిని ధనవంతుణ్ణి చేయదు, ఒంటరివాణ్ణి చేస్తుంది. నిజాయితీ, నాణ్యతతో చేసే వ్యాపారం మాత్రమే శాశ్వతమైన లాభాన్ని, గౌరవాన్ని ఇస్తుంది.
ఎదుటివారి తృప్తిలో మన లాభం వెతుక్కుంటే విజయం దానంతటా అదే వస్తుంది. ఒక చిన్న ఊర్లో బలరాం అనే రైతు ఉండేవాడు. అతను శ్రమజీవి, తెలివైన వ్యక్తి. కాని అతని కొడుకు కమల్నాథ్ మాత్రం దానికి విరుద్ధంగా ఉండేవాడు. అతను చాలా అమాయకుడు, లోకజ్ఞానం తెలియనివాడు, అందర్నీ తేలిగ్గా నమ్మేస్తాడు. ఇది బలరాంని కాస్త నిరాశపరిచే విషయం. ఓ రోజు పొలం దగ్గర, అయ్యా బలరాం గారు, మాకు రావాల్సిన కౌలు డబ్బులు ఎప్పుడిస్తారు? అదేంటి, నిన్ననే మా కమల్నాథ్కు చెప్పి మీకు ఇవ్వమని చెప్పాను కదా. లేదయ్యా, మాకెవ్వరికీ డబ్బు ముట్టలేదు. అవునా, సరే, నాకు ఒక రోజు టైం ఇవ్వండి. నేను రేపు సాయంత్రానికల్లా మీకు డబ్బు అందేలా చేస్తాను. సరేనయ్యా అని వెళ్ళిపోతారు వాళ్ళు. డబ్బులు అందలేదన్న విషయం తెలుసుకుని బలరాం వెంటనే ఇంటికెళ్తాడు. అక్కడ, కమల్నాథ్, నిన్న నీకు రైతులకి డబ్బులివ్వమని డబ్బిచ్చాను కదా, ఏం చేశావది? అది వాళ్ళకే ఇచ్చాను నాన్నా. నువ్వు డబ్బిస్తే వాళ్ళు మళ్ళీ నన్నెందుకు అడుగుతారు? అంటే నాన్న, వాళ్లల్లో ఒకడికిచ్చి అందరికీ సమానంగా పంచమని చెప్పాను. నువ్వు అలా ఎలా చేస్తావురా? ఎవరికి ఎంత ఇవ్వాలో కూడా నీకు చెప్పాను కదా. చెప్పారు నాన్న. అయితే వాళ్లల్లో ఒకతనొచ్చి అతనే వాళ్ల ముఠాకి నాయకుడని, అతనే అందరికీ ఇస్తానని నాతో చెప్పాడు. అయ్యో, అసలు అతనెవరూ వచ్చి అలా చెప్పగానే ఎలా నమ్మేస్తావురా? నీకు మత్తుండే ఇలాంటి పనులు చేస్తున్నావా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అని కమల్నాథ్ని తిడుతూ ఉంటాడు. ఆ సమయంలో అతని భార్య తులసి అక్కడికొస్తుంది. అయ్యయ్యో, ఎందుకండి అలా తిడుతున్నారు? వీడు ఏం చేశాడో తెలుసా నీకు? అంటూ జరిగిందంతా చెప్తాడు. ఏదో తెలియక చేశాడులేండి, వదిలేండి. వీడి వల్ల ఇప్పుడు నాకు 5,000 నష్టం. వీడిలా ఉంటే ఎలా బతుకుతాడో నాకు అర్థం కావడం లేదు. బబ్బబ్బా, ఇంక చాల్లేండి. రేయ్ కమల్నాథ్, నువ్వు లోపలికెళ్ళు అంటుంది తులసి. ఎందుకండి అసలంత కోపం తెచ్చుకుంటారు? డబ్బులు పోయాయేనా? డబ్బు పోతే పోయింది తులసి, కానీ వీడు ఇంకెప్పుడు తెలివిగా ఉంటాడు? మనం ఎంతకాలమని వాడికి తోడుగా ఉంటాం చెప్పు? వాడే తెలుసుకుంటాడులేండి, వదిలేయండి. అదే ఇంకెప్పుడు అని అడుగుతున్నాను. పెళ్ళైతే బాధ్యతలనేవి అవే వస్తాయి. నిజమే, ముందు వీడికి మంచి అమ్మాయిని వెతకాలి. నేనిక రేపట్నుంచి అదే పనిలో ఉంటాను. ఆహా, హడావిడి పడకండి, మెల్లగా చూడండి. రోజులు గడుస్తాయి. బలరాం పిల్లని చూసే పనిలో ఉంటాడు. ఈ విషయం ఊర్లో వాళ్లక్కూడా తెలుస్తుంది. దీంతో జనాలు, రే శంకరయ్య, నీకీ విషయం తెలుసా? మన బలరాం గారు వాళ్ళ అబ్బాయి కోసం పిల్లను వెతుకుతున్నారంట. అవునా? మంచిదే కదరా. ఏం మంచిది. ఆయనేమో తెలివైనవాడు, కాని ఆయన కొడుకేమో వట్టి అమాయకుడు. ఆ వచ్చే పిల్ల కూడా ఇలానే ఉందనుకో, ఇక అంతే సంగతులు. పోన్లేరా, వాళ్ల తిప్పలేవో వాళ్ళు పడతారు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఊరంతా ఈ విషయమే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది కాస్త బలరాం చెవిన పడుతుంది. తులసి, ఊరంతా ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా నీకు? ఏంటండి, ఏమైంది? మన ఇంటి కోడల్ని తీసుకొచ్చి కష్టాల్లోకి నెట్టేస్తామంటున్నారు. మన కొడుకుని ఎవ్వరూ పెళ్లి చేసుకోరేమో అనిపిస్తోంది తులసి. బబ్బా, మీరలాంటివన్నీ మనసులో పెట్టుకోకండి. సమయం వస్తే అదే అవుతుంది. ఎక్కడ తులసి, ఇప్పటికి ఎన్ని సంబంధాలు చూశానో తెలుసా? ఒక్కటి కూడా కుదరలేదు. గొప్ప పనులు జరగడానికి సమయం ఎక్కువ పడుతుంది అని అంటూ ఉంటారు. ఏం పర్లేదులేండి, మనం వేచి చూద్దాం అని ధైర్యం చెప్తుంది. కొన్ని రోజులు గడుస్తాయి. సంబంధాలు ఏవీ కుదరవు. ఓ రోజు తులసి వాళ్ల మావయ్య వాళ్ళింటికొస్తాడు. మాటల్లో, మావయ్య, మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాం, ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే చెప్పండి. అలాగా? చాలా మంచిదమ్మా. నాకు తెలిసిన సంబంధం ఒకటుంది. కానీ ఏంటి మావయ్య? ఆ అమ్మాయికేదో నక్షత్ర దోషం ఉందంటమ్మా. అందుకే చాలా ఏళ్ల నుంచి ఆమెకు పెళ్ళవ్వలేదట. అయ్యో, అవునా? అయినా మాకలాంటి వాటితో సంబంధం లేదు మావయ్య, మీరోసారి మాట్లాడండి అనంటుంది. అతను మాట్లాడి ఆ సంబంధం కుదురుస్తాడు. ఆ వార్త బలరాం వాళ్ళకి చెప్తాడు. ఫోన్లే, ఇన్నాళ్లకు వీడికి సంబంధం కుదిరింది. ఇంతకీ అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయి పేరు కళ్యాణ్ అటండి. లక్షణంగా ఉంది.
వెంటనే పెళ్లికి ఏర్పాటు చేయాలి. అవునండి అంటుంది తులసి. అనుకున్న కొద్ది రోజులకి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తారు. కొత్త కోడలు ఇంటికొస్తుంది. రామ్మ కోడల, ఇక నుంచి ఇదే నువ్వుండాల్సిన ఇల్లు. సరే అత్తయ్యా. ఎలా ఉంది? నీకిల్లంతా నచ్చిందా? చాలా బావుందత్తయ్యా. ఇక నుంచి మిమ్మల్ని ఇంటిని చూసుకోవడమే నా బాధ్యత అని అంటుంది కళ్యాణి. ఇక కొత్త కోడల్ని చూడ్డానికి అందరూ వస్తారు. ఆమెకు దోషాలున్నాయనే విషయం కూడా తెలుసుకుంటారు. ఒక ఆవిడ ఇలా అంటుంది, ఆ పిల్లకి ఏదో దోషం ఉందంట వదినా, అందుకే ఇలానే అమాయకుడినిచ్చి చేసేశారు. సరిపోయింది. ఆ పిల్లకో లోపం, పిల్లాడికో లోపం. అవునొదినా, పాపం ఎలా గడుపుతారో ఏమో అని ఊరంతా మాట్లాడుకుంటూ ఉంటారు. కాని ఇవేమీ పట్టించుకోకుండా కళ్యాణి మాత్రం ఇంటిని మంచిగా చూసుకుంటూ ఉంటుంది. ఆమె బలరాం పొలం గురించి కూడా తెలుసుకుంటూ ఉంటుంది. మావయ్య, మన పొలంలో ఈ సంవత్సరం ఏ పంట వేశారు? ఈసారి కందులు జొన్నలు వేశానమ్మా. కానీ నీటి సమస్యే కాస్త ఉంది. మావయ్య, మన ఊరి చెరువు దగ్గర మోటార్ ఏదో పెట్టారట కదా, అది వాడితే మన పొలం నీటితో నిండిపోతుంది కదా. అవును తల్లి, నువ్వీ విషయాలెలా తెలుసుకున్నావమ్మా? నేను చిన్నప్పుడే మా నాన్నతో పొలానికి వెళ్లేదాన్ని మావయ్య. ఆయనే నేర్పించారు పూన్లే తల్లి, అన్ని పనులు నేర్చుకోవాలి అని లోలోపల తన తెలివైన కోడల్ని చూసుకుని ఎంతో సంబరపడతాడు. అదే సమయానికి అక్కడికి కమల్నాథ్ వస్తాడు. ఏంటన్నా, కళ్యాణి మన పొలాల గురించి అడుగుతోందా? అవునరా. మనం ఒక ఇంట్లో ఉంటే బాధ్యతలన్నీ పంచుకోవాలి కదా. కానీ నేనేం చేయలేను కళ్యాణి. నేనుంటే ఈ లెక్కలు లావాదేవీలన్నీ తలకిందలవుతాయి. సరే సరే, మీరు తలకిందలు చేస్తే నేను వాటిని సరిచేస్తాను. ఇద్దరం కలిసి నేర్చుకుందాం అంటుంది. బలరాం దూరం నుండి ఆ మాటలు విని సంతోషపడతాడు. కొన్ని రోజుల తర్వాత బలరాం ఊరి మార్కెట్కి వెళ్లి వస్తాడు. ఇంటికొచ్చేసరికి, తులసి, పంట ధాన్యం అమ్మిన డబ్బులు ఈ సంచిలో పెట్టాను. రేపు రైతులకి పంచాలి. మావయ్య, ఈసారి నేను కూడా లెక్కల్లో సాయం చేస్తాను. ఎవరికెంతివ్వాలో ఒక కాగితంలో రాసుకుందాం. నీకంత ఇబ్బంది ఎందుకమ్మా, నేను చూసుకుంటానుగా. కాదు మావయ్య, గతంలో ఓసారి పొరపాటుతో మీకు నష్టం వచ్చింది కదా, ఈసారి నేనుంటాను కదా. ఎలాంటి తప్పు జరగనివ్వను. సరే తల్లి, నీ ఇష్టం అని బలరాం పొలానికి వెళ్లే ముందు డబ్బులు లెక్కలేసి బయటికి వెళ్తాడు. సాయంత్రం తిరిగొస్తే, అయ్యా బలరాం గారు, ఈసారి డబ్బులు సమానంగా అందాయి. కళ్యాణి గారే లెక్కలేశారంట కదా? నిజమా? అవునయ్యా, ఒక్క పైసా కూడా తేడా రాలేదు. సరే సరే, మీరు బాగా పనిచేసుకోండి అని బలరాం ఇంటికి వెళ్లి తులసితో, తులసి, ఈసారి మన కోడలి లెక్కలు చూసుకుంది కదా, అంతేకాకుండా రైతులకు సలహాలు కూడా ఇచ్చిందట. నీకు తెలుసా ఈ విషయం? ఆ నేను విన్నానండి. కళ్యాణి మనింటికి అదృష్టం తెచ్చినట్టుంది. అవును తులసి, ఇంతకుముందు ఈ అమ్మాయికి ఎందుకు సంబంధాలు కుదరలేదో తెలియదు కాని దేవుడు మన కోసమే ఈ అమ్మాయిని దాచిపెట్టుంటాడు అనిపించింది. నిజమేనండి మీరు చెప్పింది అంటుంది తులసి. ఆ రాత్రి బలరాం కళ్యాణితో మాట్లాడతాడు. కళ్యాణి, నీ తెలివి, నీ శ్రద్ధ చూస్తుంటే నాకు నిజంగా గర్వంగా ఉందమ్మా. మావయ్య, నేను చేసే పనంతా కుటుంబం సుఖంగా ఉండటానికే. మీరు నమ్మి నన్ను ఇంటికి రానిచ్చారు. అది వృథా కానివ్వను అనంటుంది. రోజులు గడుస్తాయి. కమల్నాథ్ కూడా క్రమంగా మారతాడు. ఒకరోజు ఊర్లో పంచాయతీ సమస్య వస్తుంది. కొంతమంది రైతులు నీటి పంపు వాడకం మీద తగవులు పెట్టుకుంటారు. బలరాం గారు, మీ పొలానికి నీరెక్కువ వస్తోంది అంటున్నారండి. నేను సమానంగానే నా పొలంలో నీరు వదులుతున్నానే. లేదయ్యా, మీరు పొలంలో ఎక్కువసేపు నీరు వదులుకుంటున్నారు. దీంతో మా పొలాలకి నీరు అందటం లేదు. అయ్యా, మీరందరూ రండి, నేను వేసిన లెక్కలు చూపిస్తాను అని ఆమె ప్రతి రైతుకి ఎన్ని గంటలు నీరిచ్చారో రాసిన పట్టిక చూపిస్తుంది. అయ్యో, ఇదంతా మీరు రాశారా అమ్మా? అవునండి, మనం సఖ్యతగా ఉంటే పంటలు బాగా పండుతాయి, గొడవలతో కాదు. కానీ మాకు నీరు రావడం లేదు కదమ్మా. దానికి కారణం ఏదైనా ఉండొచ్చు అని అనడంతో రైతులు ఒకరి ముఖం ఒకరు చూసుకుని తల్లలూపుతారు. నిజమే బలరాం గారు, మీ కోడలు తెలివితేటలతో సమస్యను పెద్దది కానివ్వలేదు. అవునరా, నాకు అదే అనిపిస్తోంది.
ఇక నేను ప్రశాంతంగా ఉండొచ్చు అనంటాడు. ఇక ఆ రోజు సాయంత్రం ఇంట్లో, విన్నారా, ఊళ్ళో అందరూ మన కోడల్నే పొగుడుతున్నారు. అవును తులసి, నా కోసమే కాదు, మనింటి గౌరవం కోసం పుట్టిన కోడలామె. నాన్నా, నిజమే నాన్నా, కళ్యాణి లేకుంటే నేనింకా అలానే అమాయకంగా ఉండేవాణ్ణేమో. మా కొడుకు గురించి తెలిసినా మా ఇంటికొచ్చినందుకు చాలా ధన్యవాదాలు తల్లి. కుటుంబం అంటే అందరం ఒకరినొకరు మార్చుకోవడమే కదా మావయ్య. ఇక నాకిప్పుడు ఏ మాత్రం భయం లేదు. నా కొడుక్కి తగిన కోడల్ని దేవుడిచ్చాడు. నిజమే, ఇంత తెలివైన కోడలు దొరకడం మన అదృష్టం. మావయ్య, మీరు నన్నలా నమ్మి ఇంట్లోకి తీసుకొచ్చారు కదా, నేనా నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అనంటుంది కళ్యాణి. అలా ఆ కుటుంబం సుఖ సంతోషాలతో జీవిస్తుంది. ఊరి వాళ్లు కూడా బలరాం కోడల్ని మామకు తగిన కోడలు అని గర్వంగా పిలుస్తారు.